బిఫోర్ రంజాన్ 10 days బిఫోర్ మనం ఇంపార్టెంట్ మస్జిద్లకి లైటింగ్ వేస్తున్నాం. ఆ లైటింగ్ అరేంజ్మెంట్ కూడా ముందే చేయాలి చక్కగా అని కోరుతున్నాం. అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ కొంచెం ఇబ్బందిగా మారింది మేడం సంవత్సరం నుంచి. దయచేసి కలెక్టర్, కమిషనర్ గారు కోరుతున్నా, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ మీద, డైలీ సప్లై మీద మీరు ఒక రివ్యూ పెట్టుకోవాలి మేడం. నాకు తెలిసిన అవగాహన మేరకు మీకు చెప్తున్నా. ఎందుకంటే సమ్మర్ ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్. కాజీపేట్ డివిజన్స్లలో ఆల్టర్నేట్ రోజు కూడా 2 రోజులకు ఒకసారి సప్లై ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మేడం. దయచేసి ఈ రంజాన్లో ప్రతి ఒక్కరు అన్ని స్లమ్స్ ఉన్నాయి కాబట్టి నల్ల నీళ్ళు ఎక్కువ వాడతారు మేడం. దయచేసి రెగ్యులర్ సప్లై ఉన్నట్టు ప్రాబ్లం కాకుండా వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఎమర్జెన్సీ ఎక్కడి నుంచైనా ట్యాంకర్ అడిగినా కూడా సప్లై చేసే స్థితిలో జీడబ్ల్యూఎంసీ ఉండాలని కోరుతున్నాం. లీడింగ్ రోడ్స్ టు ఈద్గాస్, కొన్ని ఈద్గాస్కు రోడ్స్ లేవు, టెంపరీ రిపేర్ చేస్తాం మనం. ఆ ఈద్గా కాజీపేట కానివ్వండి, పెద్దమ్మగడ్డ కానివ్వండి, అలాంటి ఏమైనా రోడ్స్ ఉంటే ఆ ఈద్గాలు కూడా ఉంటే మనం గ్రావెల్ అవి ఇవి పెట్టి ఆ వైట్ వాష్ చేసి మనం ఇది చేస్తాం. ఆ అరేంజ్మెంట్ కూడా చేయాలి. అక్కడ కూడా వాటర్ ట్యాంకర్స్ ఆ రోజు పండుగ రోజు పెట్టాలని కోరుతున్నాం. మరి అలాగే పర్మిషన్ ఆఫ్ హరీష్ అండ్ హలీం షట్టర్స్, కామన్లీ సిటీ మొత్తంలో హోటల్స్ ఎక్కడైతే ఉన్నాయో లేదా కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా హరీష్ హలీం సెంటర్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకు దయచేసి సమ్మర్ వరకు జీడబ్ల్యూఎంసీ వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పొద్దని కోరుతున్నాం.